ఫ్రెండ్స్, జాన్ పహాడ్ సైదుల స్వామి దర్గా యొక్క ఉర్స్ మహోత్సవం నందు గంధం యొక్క ప్రధానమైన ఘట్టము ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు జనవరి 24, 2025 సంవత్సరము శుక్రవారం రోజున వంశపారంపర్య కుటుంబ సభ్యులు సమక్షంలో తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి గారు జాన్ పహాడ్ సైదుల స్వామి యొక్క దర్గా గంధ మహోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. ఇదిగో చూడండి, ఇప్పుడే వచ్చారు విజువల్స్లోకి. మంత్రి గారు గంధాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. ఊరేగింపుగా బయలుదేరడం జరిగింది. జనసందోహం మధ్య మంత్రి గారు ప్రారంభించారు. మంత్రి గారితో పాటు వంశపారంపర్య ధర్మకర్తల కుటుంబ సభ్యులు కూడా గంధాన్ని తీసుకురావడం జరిగింది ఊరేగింపుగా. అదిగోండి, మంత్రి గారు విజువల్స్ క్లియర్ కట్గా మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూపిస్తుంది మీకు వంశపారంపర్య ధర్మకర్త గంధం ప్రదాత నాగూర్ గారు కనపడుతున్నారు. అలానే మంత్రి గారు జస్ట్ ఇప్పుడే పాస్ అయ్యారు. సో ఇక్కడ లక్షలాది మంది జనము ఈ పవిత్ర గంధం యొక్క ఆ పాత్రను తాకటానికి ఎగబడతారు. సో పోలీసు బందోబస్తు చాలా ఇదిగా ఉంటుంది, రోప్ పార్టీ ఉంటుంది. అలానే జనం ఎగబడుతూ ఉంటారు. అసలు అంతా ఇంత కాదు, చెప్పలేనంత మంది జనము, ఇసుక వేస్తే రాళ్ళంత మంది జనము ఆ గంధం యొక్క పాత్రను తాకటానికి, దేవుడి యొక్క ఆశీస్సులు పొందడానికి జనము ఎగబడతారు. విపరీతమైనటువంటి జనసందోహం ఉంటుంది, క్రౌడ్ ఉంటుంది. మీరు ఈ వీడియో చూడొచ్చు, విజువల్స్. ఇలా జనము 10 నిమిషాల పాటు వస్తూనే ఉంటారు. ఈ రోజంతా కూడా ఆ గంధము అందుకోవడానికి జనం అనేది ఎంతో ఆశతో ఎగబడుతూ ఉంటారు. ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఆ గంధంలో ఉంటాయని, ఆ గంధం తమకు దక్కితే తమ కోరికలు తీరుతాయని చెప్పేసి భక్తులందరూ కూడా ఆ గంధం యొక్క ఊరేగింపునందు పాల్గొంటారు. ఈ గంధం ఇప్పుడు 8 కిలోమీటర్ల పాటు 3 గ్రామాలను చుట్టూ